వారు మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు నుండి వెనక్కి 40 రోజులు లెక్కపెట్టి ఈ 40 రోజులు కూడా ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడంతో పాటుగా యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణం ద్వారా మానవులుగా మనందరికీ కలిగిన మేలు గురించి అందరికీ తెలియజేసే సందర్భం. దాంట్లో భాగంగా ఈ రోజు 19వ రోజు కాబట్టి ఈ ప్రాంతంలో మీ అందరినీ ప్రేమించి మాటలు మీ అందరికీ తెలియచేయాలని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ఈ మాటలు మీరు వినాలని మేము కోరుతున్నాం. అదే సమయంలో మరి కొన్ని దేవుని మాటలతో కూడిన చిన్న చిన్న పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటిని కూడా ప్రేమతో స్వీకరించి చదవాలని కోరుతున్నాం. దేవుని వాక్యంలో మనం విన్న విధానంలో దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడి చేసి ఉన్నాడని రాయబడింది. ఈ లోకంలో అనేక రకాలైన ప్రేమలను మనం చూస్తున్నాం. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, స్నేహితుల ప్రేమ, బంధువుల ప్రేమ, అన్నదమ్ములు, అక్క చెల్లెల ప్రేమ, ఇలాగ అనేక రకాలైన ప్రేమలు మనం చూస్తున్నాం. అదే సమయంలో వీటన్నిటిని మించిన ప్రేమ దేవుని ప్రేమ. కాబట్టి దేవుడు తన ప్రేమను ఎలాగ వ్యక్తం చేశాడు? తల్లి తన బిడ్డల పట్ల ప్రేమను వ్యక్తం చేస్తుంది. మరి వారికి కావాల్సినటువంటి సమకూర్చి వారికి మరి సిద్ధపరిచి వారి పట్ల తన ప్రేమను వెల్లడి చేస్తుంది. తండ్రి తన ప్రేమను వెల్లడి చేస్తాడు బిడ్డల పట్ల. స్నేహితులు వారి పట్ల ప్రేమను వెల్లడి చేస్తాడు. మరి దేవుడు ప్రేమిస్తున్నాడని వింటున్నాం కదా, మరి దేవుడు ఎలాగో తన ప్రేమను వెల్లడి చేశాడు అనేది మనం దేవుని వాక్యం గమనించినట్లయితే, దేవుడు మరి తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు ఏలే అనగా మనం ఇంకను పాపులమైండు కానీ క్రీస్తు మన వరకు చనిపోయినని రాయబడింది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ శిలువలో ప్రదర్శించబడింది. చాలా మంది శిలువ అంటే మరి శక్తి లేని చేతకాని స్థితిలో యేసు ప్రభు వారు మరణించారు అనుకుంటారు. కానీ విషయం ఏంటంటే ఆయన శక్తి లేక చేతకాక కాదు, కానీ తన ప్రేమను వెల్లడి చేయడానికి శిలువను ఒక సాధనంగా వాడుకున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులరా, దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. అందుకొరకే దేవుని వాక్యంలో రాయబడిన మాటలు, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని రాయబడింది. ఈ లోకంలో ఉన్న అన్ని ప్రేమలను మించిన ప్రేమ దేవుని ప్రేమ. అందుకొరకే మీరు గమనించినట్లయితే దేవుని వాక్యంలో రాయబడిన మాటలు ఏంటంటే, కన్న తల్లి అయినా తన బిడ్డను మర్చినేమో కానీ నేను నిన్ను మరవను అని ప్రభు సెలవించారు. కాబట్టి కలువరి శిలువలో యేసు ప్రభు వారు మన కొరకే చూపించిన ప్రేమ ఎలాంటి ప్రేమో, మరి అది ఎటువంటిదో ఒక 3 విషయాలు మీ అందరికీ తెలియచేయాలని మేము ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి దయతో మీరు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ మాటలను మరి శ్రద్ధగా వినాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని ప్రేమ ఎలాంటిదంటే మన కొరకై ప్రాణం ఇచ్చిన ప్రేమ. యోహాను రాసిన మొదటి పత్రిక 3:16లో ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను అని రాయబడింది. దేవుడు మనల్ని ప్రేమించిన ఆ దేవుడు మన కొరకై తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం ఇచ్చిన ప్రేమ. ఈరోజు అనేక రకాలైన ప్రేమలు చూస్తున్నాం. కొన్ని ప్రేమలు ప్రాణాలు తీసేస్తున్నాయి రకరకాల కారణాలను బట్టి. మరి ప్రేమించే వ్యక్తిని చంపేసేవారిగా కొంతమందిని చూస్తున్నాం ఏమండి. కానీ యేసు ప్రభు వారి ప్రేమ ఆయన ప్రాణం తీసే ప్రేమ కాదు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ప్రాణము పెట్టిన ప్రేమ. మన నిమిత్తము మనం ఇంకా దోషులుగా ఉంటుండగా, మనం ఇంకా పాపులుగా ఉంటుండగా, మనం ఇంకా శత్రువులుగా ఉంటుండగా, ఆయన నామాన్ని దూషించేవారుగా, ద్వేషించేవారుగా, ఆయన నామం ఎరిగిన బిడ్డల్ని మరి హేళన చేసేవారుగా ఉంటున్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల తన ప్రేమను చూపించి ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేశారంటే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టారు. అందుకొరకే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే దీని వలన దేవుని ప్రేమ ఎటువంటిదో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరులరా, ఈ లోకంలో అన్ని ప్రేమలను మించిన ప్రేమ దేవుని ప్రేమ. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టారు. అందుకొరకు ఆయన ఈ లోకంలో మానవుడిగా జీవించినప్పుడు ఒక మాట సెలవిచ్చారు. మత్తయి సువార్త 20:28 మనిషి కుమారుడు పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదన్మగా తన ప్రాణము పెట్టుటకు వచ్చిన రాయబడింది. కాబట్టి యేసు ప్రభు వారు వచ్చిందే ప్రాణం పెట్టడానికి. ఆయన వచ్చిన ఉద్దేశము ప్రాణం పెట్టడానికని వచ్చాడు. అందుకొరకు ఆయన శిలువలో తాను అప్పగించుకున్నాడు. కొంతమందికి తెలియక, అవగాహన లేక ఆయన ఎవరో చంపేశారు, బలవంతంగా పట్టేసుకున్నారు, ఆయన తప్పించుకోలేకపోయాడని అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటంటే ఆయన నిన్ను నన్ను ప్రేమించి మరి క్రైదనంగా, మన యొక్క పాపములకు క్రైదనంగా తన ప్రాణాన్ని, తన రక్తాన్ని చిందించడానికి ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి ఈ మాటలు వెంటనే ప్రియమైన సహోదరులరా,
ఆయన మరణించడం వెనుక, ఆయన మన కొరకే రక్తం కాచడం వెనుక ప్రేమ ఉన్నది. ఏంటి ప్రేమ అంటే, నా నా బిడ్డలు, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏ ఒక్కరు నశించిపోకూడదు, అందరి పాపములు క్షమింపబడాలి, అందరి పాపములు క్షమింపబడడానికి అవసరమైన రక్తాన్ని నేను చిందిస్తాను అని ఇష్టపూర్వకంగా ఈ లోకంలోకి వచ్చి మనందరి కొరకై తన పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. ఆ విధంగా ఎందుకు చిందించారంటే, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. నిన్ను నన్ను ప్రేమించి మన పాపములను కడిగి వేయడానికి అవసరమైన రక్తాన్ని ఆయన కలువరి శిలువలో చిందించారు. చాలా మంది తల్లులు తమ బిడ్డలు ఆడుకుంటూ మురికిలో పడిపోయారు అనుకోండి, ఏదో కాలంలో పడిపోయారు అనుకోండి, ఆ తల్లికి ఆ కాలంలో మురికి అంటే ఇష్టం ఉండదు, కానీ ఆ బిడ్డ అంటే ఇష్టం. ఆ బిడ్డ మురికిలో పడిపోయాడు కాబట్టి ఏం చేస్తుందంటే తల్లి ఆ బిడ్డ పట్ల ప్రేమతో ఆ బిడ్డని ఎత్తుకొని, లేకపోతే మరి లోపలికి తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఆ యొక్క మలినం అంతా కడిగేసి, మురికి అంతా కడిగేసి, సబ్బుతో 2-3 సార్లు స్నానం చేయించి, తల స్నానం చేయించి అప్పుడు ఆ బిడ్డని హత్తుకుంటది. అలాగే దేవుడు మరి మనం అంటే ఆయన చాలా ఇష్టం, కానీ మనం చేసే పాపం, మనం చేసే ఆ యొక్క అవినీతి, లేదా మనం చేసే ఆ యొక్క దుష్టక్రియలు, వీటి నుంచి విడిపించడానికి అవసరమైన క్రైదనాన్ని మరి కలువరి శిలువలో చిందించారు. కాబట్టి ఆయన ప్రేమ ఎలాంటిదంటే ప్రాణం ఇచ్చిన ప్రేమ. రెండవదిగా మనం గమనించినట్లయితే ఆయన ప్రేమ మనకి పరిశుద్ధతను ఇచ్చిన ప్రేమ. ఈ రోజున మనలో చాలా మంది పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం, మంచిగా చూడాలి, నేను మంచిగా వినాలి, మంచిగా ఆలోచించాలి, చెడ్డ చూపులు చూడకూడదు, చెడ్డ మాటలు మాట్లాడకూడదు, చెడ్డ అలవాట్లు నాలో ఉండకూడదు అని చాలా మంది ప్రయత్నం చేస్తాం. కానీ విషయం ఏంటంటే, కుక్కతోక వంకరలాగా మానవులుగా మన స్వభావం ఏంటంటే ఆ చెడు వైపుకే వెళ్ళిపోతూ ఉంటది. ఎంత ప్రయత్నం చేసినా చెడుని జయించలేని స్థితి, పాపంని జయించలేని స్థితి, పరిశుద్ధంగా ఉండలేని స్థితిని మానవులు అనిపిస్తూ ఉన్నాం. చాలా సంవత్సరాల క్రితం శ్రీశ్రీ, మరి శ్రీరంగం శ్రీనివాసులు అని ఒక కవి మరి రచయిత ఉండేవారు. శ్రీశ్రీ కొంతమందికి పాత వరకు తెలుసు. ఆయన ఈ యొక్క మరి స్మోకింగ్ కి చాలా అలవాటు అయిపోయాడు. ఆయన ఒకసారి ఏమన్నాడంటే, నేను సిగరెట్ చాలా సార్లు మానేశాను అన్నాడు. అంటే దీని అర్థం మీకు అర్థమైందా అంటే, చాలా సార్లు మానేయడం అంటే ఒకసారి మానేశాడు, మళ్ళీ తిరిగి మళ్ళీ కాల్చాడు, మళ్ళీ మానేశాడు, అలా మానాలనుకుంటున్నాడు కానీ మానలేకపోతున్నాడు. దాని అర్థం ఈ రోజున మనందరి పరిస్థితి అంతే. ఈ పాపం నుండి విడుదల పొందలేకపోతున్నాం, పరిశుద్ధతలో జీవించలేకపోతున్నాం. కానీ యేసు ప్రభు వారి శిలువ ద్వారా మనందరికి కూడా తన పరిశుద్ధతను ఇవ్వడానికి తన ప్రాణాన్ని పెట్టారు. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రిక 6:22 పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలమని రాయబడింది. కాబట్టి ఈ రోజు నీ మాటలు ఉంటున్న ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు వారి శిలువ మీద చూపించిన ప్రేమ ఎలాంటిదంటే ప్రాణం పెట్టిన ప్రేమ. రెండవదిగా పరిశుద్ధతనిచ్చిన ప్రేమ. ఈ పరిశుద్ధత ఎలాంటిదంటే, పరిశుద్ధత లేకుండా ఎవడిని ప్రభుని చూడడు. పరలోకం వెళ్ళాలి, స్వర్గం వెళ్ళాలి, వైకుంఠం వెళ్ళాలని మనం నానా రకాలైన భక్తి విధానాలు మనం చేస్తున్నాం. అందరికి ఉద్దేశం ఒకటే, నేను ముక్తి పొందాలి, నేను పరలోకం చేరాలి. కానీ పరలోకం ఎవరు చేరతారు? ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు కాదు. ఎవరు చేరతారంటే పరిశుద్ధులు చేరతారు, నీతిమంతులు చేరతారు. కానీ ఈ పరిశుద్ధతను, నీతిని యేసు ప్రభు వారు తన శిలువ మీద చిందించిన రక్తం ద్వారా మనకి అనుగ్రహిస్తున్నారు. అందుకొరకే పేతురు అనే భక్తుడు తన పత్రికలలో రాశాడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశంను, రాజులని యాజక సమూహంను, పరిశుద్ధ జనమునై ఉన్నారు. యేసు ప్రభు వారు శిలువ మీద చిందించిన రక్తం ద్వారా మనందరికి కూడా పరిశుద్ధతని ఇస్తా ఉన్నారు. పరిశుద్ధతనిచ్చిన ప్రేమ. కాబట్టి ఆయన ప్రేమ ప్రాణమిచ్చిన ప్రేమ. రెండవదిగా పరిశుద్ధతనిచ్చిన ప్రేమ. మూడవదిగా చివరిగా ఆయన ప్రేమ ఎలాంటిదంటే, శిలువ మీద చూపించిన ప్రేమ పరలోకం ఇచ్చిన ప్రేమ, నిత్య జీవం ఇచ్చిన ప్రేమ. లోకాసు వార్త 10:20 ప్రభు వారు తన ఎందుకు విశ్వాసం ఉంచిన వారితో చెప్పారు, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవి, మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, నిత్య జీవం వెళ్ళాలి, పరలోకం చేరాలి, వైకుంఠం చేరాలని మనం ఆశిస్తున్నాం. మరి ఈ వైకుంఠాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారి కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించి తన ప్రేమను మన పక్షంగా వెల్లడి చేసి ఉన్నాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదని రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఈ లోకంలో కొద్ది కాలం ఉండడానికి మనం వచ్చాం. ఆ కొద్ది కాలం మేబీ కొంతమంది విషయంలో 60 సంవత్సరాలు, 70, 80, 90 అవ్వచ్చు. కానీ ప్రతి వారు కూడా ఏదో రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి వారమే. కానీ నిజానికి మన యొక్క స్థితిని బట్టి, మన పాపపు స్థితిని బట్టి మనం నిత్య నరకానికి వెళ్ళవలసినటువంటి వారం, నిత్య నాశనానికి లోనవ్వవలసినటువంటి వారం. కానీ దేవుడు మన పక్షంగా తన ప్రేమను వెల్లడిచేసి మరి మన కొరకై తన రక్తాన్ని చిందించి ఎవరైతే ఆయన విశ్వాసిస్తారో వారందరి యొక్క పాపములు కడిగివేసి పరిశుద్ధులుగా చేసి
మరి పరిశుద్ధత ద్వారా పరలోకంలోనికి వెళ్ళడానికి అవసరమైన అర్హతను యేసు ప్రభు వారు మనకి ఇస్తా ఉన్నారు. కాబట్టి సిలువు మరణం చేతగాని శక్తి లేని మరణం కాదు. సిలువు మీద యేసు ప్రభు వారు మరణించిన ఆ యొక్క మరణం నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి, నీ కొరకు పరిశుద్ధతను ఇవ్వడానికి, నీకు పరలోకం ఇవ్వడానికి ఆయన తన ప్రాణాన్ని కలువరిశిలో సమర్పించాడు. కాబట్టి దాంతో ఆలోచించేయండి, యేసు ప్రభు వారి యొక్క సిలువు మరణం ద్వారా మానవులుగా మనందరికీ కూడా పాప క్షమాపణ అనుగ్రహించబడతా ఉంది, మనందరికీ పరిశుద్ధత అనుగ్రహించబడతా ఉంది, మనందరికీ కూడా పరలోక రాజ్యము మరి అనుగ్రహించబడుతుంది. అందుకొరకు యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అతిథి కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక ఇంకా నాశనంలోనికి నరకంలోనికి వెళ్లకుండా నిత్య జీవం పొందినట్లు ఆయనను యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహించబడ్డారు. కాబట్టి దయతో ఆలోచించేయండి, యేసు ప్రభు వారి సిలువు మరణం నీ కొరకు మరి ప్రాణం ఇవ్వడానికి, నీ కొరకు పరిశుద్ధతను ఇవ్వడానికి, నీ కొరకు పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి తన యొక్క పవిత్రమైన రక్తాన్ని కలువరి శిలువలో చిందించారు. ఆ యొక్క రక్తం ద్వారా, ఆయన చిందించిన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ, పరిశుద్ధమైన జీవితం, పరలోక భాగ్యం కలుగుతున్నాయి. ఇది కేవలం ఒకరి ఇద్దరి గురించి కాదు. మరి దేని వాక్యం చెప్తా ఉంది, అపోస్తుల కార్యములు 10:36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు రాయబడింది. అలాగే లోకసువార్త 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించిన మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చిన, లోకంలోనికి ఒక దేశంలోనికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, కానీ లోకంలో ఉన్న మనందరినీ రక్షించిన వరకు ఆయన ఈ లోకం నుండి రావడం జరిగింది. అలాగే యోహాను సువార్త 1:14 తన అందరూ అంగీకరించారో వారందరికీ, అనగా ఆయన నామం నుండి విశ్వాసించిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహించాను. కాబట్టి ఈ మాటలు వెంటనే మీరు ఆలోచించండి. దేశం ఉండగా ఇల్లు చక్కపెట్టుకోవాలన్నట్టుగా ప్రాణం ఉంటుండగానే మన పాపం నుండి క్షమాపణ పొంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ దేవుడు మన కొరకు అనుగ్రహించిన పరలోక రాజ్యాన్ని మనం పొందుకోవాలి. దానికి చేయవలసిన పని ఏంటంటే విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టాలి. మరి రోమీయులకు రాసిన పత్రికలో రాయబడిన మాటలు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని మరి నీ హృదయాన్ని విశ్వసించిన యెడల నువ్వు రక్షింపబడతావు. ఈ యొక్క పాప క్షమాపణ, పరిశుద్ధమైన జీవితం, పరలోక భాగ్యం మనం పొందాలంటే విశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టాలి. నీ కొరకు నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చిన దేవుడు యేసు ప్రభు వారు, మన కొరకే రక్తం చెందించిన దేవుడు యేసు ప్రభు వారు, మన కొరకే మరణాన్ని జయించి తిరిగి లేచి మరలా మనల్ని తీసుకుని వెళ్ళడానికి రానైన రక్షకుడు యేసు ప్రభు వారు. అటువంటి ప్రభు యందు విశ్వాసం ఉంచాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఆయన మనకి అటువంటి పిలుపునిస్తా ఉన్నారు. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్యలు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలుస్తున్నారు. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే దేవుడిని ప్రభు పిలుస్తున్నారు. కాబట్టి అటువంటి ప్రేమ గల పిలుపులో మీరందరూ పాలిభాగస్తులు కావాలని మీకు ఈ మాటలు తెలియజేస్తున్నాం. మరి నేను చెప్పిన మాటలు అంతంటే సముద్రంలో నీటి పొట్టంత ప్రభు గురించి. మరింతగా ఈ విషయాలు తెలుసుకోవడానికి మీకు ఇవ్వబడిన చిన్న పుస్తకాలు ప్రేమతో స్వీకరించి చదవండి. అలాగే మరి ఆ యొక్క పుస్తకాలను వచనాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి తీసుకోబడ్డాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రపంచ దేశాల్లో కల్లా అత్యధికమైన భాషల్లో తర్జుమా చేయబడి ప్రతిరోజు కోట్లాది మంది చేత చదవబడుతున్న గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఇది మత గ్రంథం కాదు, దేవుడు మానవుల కొరకే రాసిన ప్రేమ లేఖ. ఈ గ్రంథాన్ని మనం చదివినప్పుడు మనం ఏ విధంగా జీవించాలి, సమాజంలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, అలాగే పరలోక రాజ్యాన్ని ఎలా పొందుకోవాలి, మరి ఈ అన్ని విషయాలు కూడా ఈ వాక్యంలో రాయబడ్డాయి. దీన్ని కూడా మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు పరిశీలన చదవచ్చు. ఒకవేళ మీరు ఏ మందిరానికి వెళ్ళిన వారైతే మరి స్థానికంగా జయరామారుపేట హౌస్ ఆఫ్ జీసస్ ఏ మందిరం తరఫున ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాం. మీరు దేవుని సన్నిధికి రండి, మీ కొరకు ప్రార్థన చేయడమే కాకుండా అనేక విషయాలు సంఘంగా సేవకుగా మీకు తెలియజేస్తాం. తద్వారా దేవుని యొక్క దీవెన ఆశీర్వాదం మనం పొందుకోగలం. అటువంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి దయచేయండి గాక. దేవుడి మాటలు దీవించింది గాక. ఇక్కడి నుంచి వెళ్ళే సమయంలో చిన్న ప్రార్థన చేయాలని మేము అనుకుంటున్నాం. మన మధ్యలో మరి సేవకులు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంటే మన సమస్యలు తల్లిదండ్రులతో